నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె 20 రోజులకు చేరింది. ఏపీలోని 26 జిల్లాలలో సెలవు దినాలలో సైతం కలెక్టర్ కార్యాలయాలకు వచ్చి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. చంటి బిడ్డలను సైతం శిబిరాలకు తీసుకురావడం జరుగుతుంది. శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని 40,000 రూపాయలు జీతంగా నిర్ణయించి 25,000 చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాలు నిండిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. జీతంలో 23% ఇంక్రిమెంట్గా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మెతో గ్రామీణ వైద్యం స్తంభించింది. ఎండలు బాగా ముదురుతున్నాయి. దాహార్తి, డయేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉన్నది. కొన్ని జిల్లాలలో జీబీఎస్ వ్యాధి కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె సత్యకుమార్ యాదవ్ తక్షణమే తమను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ నిరంజన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్, రాష్ట్ర సెక్రటరీ వీరు సందీప్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ కుమార్ నాయక్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సందు శ్రీకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన 19వ రోజు నిరసన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్, జిల్లా కార్యదర్శి గంట ప్రసన్న, ఉపాధ్యక్షురాలు జీవనజ్యోతి, కామేష్, పసుపురెడ్డి శైలజ, దీప్తి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్లోగా చెప్తూ ఉంటాను. మీరు మాత్రం చెప్పాల్సింది వీవాన్ జస్టిస్ మాత్రమే, సరేనా? నేనే స్లోగన్ ఒకటి చేసిన వేస్తాను, మీరు వీవాన్ జస్టిస్ చెప్పండి. అర్థమైంది అందరికీ? సిహెచ్ఓస్కు న్యాయం చేయాలి. 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 ప్లీజ్ బీ లౌడర్ ప్లీజ్. సిహెచ్ఓస్కు న్యాయం చేయాలి. సిహెచ్ఓస్కు న్యాయం చేయాలి. సిహెచ్ఓస్కు గౌరవ వేతనం ఇవ్వాలి. సిహెచ్ఓస్కు గౌరవ వేతనం ఇవ్వాలి. సిహెచ్ఓస్కు గౌరవ వేతనం ఇవ్వాలి. సిహెచ్ఓస్కు గౌరవ వేతనం ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ పాలసీ అమలు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ అమలు చేయాలి. ట్రాన్స్ఫర్ పాలసీ అమలు చేయాలి. అది సాధించేదాకా మనం ఎక్కడా తగ్గం. అది సాధించే వెనక్కిపోతాం. ఈరోజు మనం ఏమైనా సాధించామా? 20 రోజులు అయింది. ఏం సాధించాం? ఏం సాధించలేదు. ఈరోజు మీరు పోయి కుటుంబంలో కూర్చొని మీరు పనిచేయగలరా? ఏమన్నా సాధించకుండా మనం పోయి పనిచేస్తే ఏమంటారు? కానీ వాళ్ళ క్యారెట్ అవుట్ ఆఫ్ క్యారెట్. ఒకళ్ళు వచ్చి మీ ముందర నించొని ఏం సాధించామంటే వాళ్ళు అవహేళనగా మాట్లాడుతుంటే మనం ఏమైనా మాట్లాడగలమా? ఏం సాధించామన్న దానికి సమాధానం ఏం చెప్పలేము.
ఇక్కడ బయటకు వచ్చి ప్రతి ఒక్క సిహెచ్ఓ ఒక కామ్రేడ్ లాగా వాళ్ళ పోరాటాలు, వాళ్ళ న్యాయమైన పోరాటాల కోసం ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు మేడం, నాది ప్రకాశం జిల్లానే. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడే తీసుకున్నా. నా జిల్లా ప్రకాశం జిల్లా, ఒంగోలు జిల్లా వాసిని నేను కూడా, కందుకూరు నాది. నా జిల్లాలో ఎలా ఉంది నేను కూడా చూద్దాము. నాకు చాలా రోజుల నుంచి ఇక్కడ వీడియోస్ అయ్యి పెడతా ఉంటే ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటని చూడడానికి వస్తున్నాను. ఇక్కడ చాలా మంది వచ్చారు, పర్లేదు. ఒకటి మేడం, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఐక్యమత్యమే ఐక్యమత్యమే. చాలా చాలా స్టోరీస్ విన్నాం మనం కూడా. ఒక సింహాన్ని వ్యక్తులు ఎంత చెప్తాయో మనం విన్నాం. ఈరోజు ఉదయం రాజేష్ సార్ కూడా పెట్టాడు. ఒక సింహాన్ని ఒక ఎత్తు ఎట్లా అయితే దుమ్ముతో పెట్టి ఎట్లా ఎత్తి పడేసిందో చూసాము. ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా చేయగలం అన్న దానికి నిరంతరంగా చాలా స్టోరీస్ ఉంటాయి. దానిలో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ఒకటి. ఎందుకంటేనేమో 500 పైగా ఉన్న సిహెచ్ఓ ఏకైక జిల్లా ఏదైతే ఉందంటే మన జిల్లానే. అంత పెద్ద జిల్లాలో ఇంత తక్కువ మంది వస్తున్నారు అంటే మనం అది చాలా తక్కువ అయింది మేడం. ఒక సిహెచ్ఓ ఒక కామ్రేడ్ లాగా బయటకు వచ్చినప్పుడు, ఒక సిహెచ్ఓ నీతో పాటు వచ్చినప్పుడు నలుగురిని తీసుకురండి. ఇక్కడ ఎంతమంది వచ్చారు? దగ్గర 100 మంది. నలుగురిని ఒక్కొక్క సిహెచ్ఓ నలుగురు మేడం. ఎంతమంది మీతో మిమ్మల్ని తీసేసి నలుగురిని తీసుకొని వస్తే 500 మంది. 500 మంది ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఒక టెంట్లో కింద కూర్చొని ఉంటే ఎప్పుడు మీరు వీ వాంట్ జస్టిస్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది మేడం? షేక్ అవుద్ది. ఎట్లా ఉంటుంది ఒక్కసారి తెలుసుకోండి. మన శ్రీ సత్యసాయి జిల్లాలో మనం చూసాం ఒక వీడియో. అందరినీ లాంచ్ చేశారు వేసి. ప్రతి ఒక్క సిహెచ్ఓ ఆదివారం ఎవరు కూడా నాది కాదు అని చెప్పి ఎవరు తగ్గలేదు. మనం ఎంత బలంగా కూర్చుంటే అవి అంత బలంగా మనం ఎంత డైల్యూటెడ్ అయిపోయినామంటే అవి కూడా సరే ఓకే వస్తు రేపు అనే స్టోరీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క మైన్యూట్ డైల్యూషన్స్ నుంచి కాకుండా బలంగా నిలబడదాము. సో వీఆర్ ట్రయింగ్ ఇన్ దట్ మీన్ వైల్ ప్రాసెస్. ఈ కట్టైన సాలరీస్ కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఏపీఎంసీ ఇస్ మూవింగ్ విత్ ఏమంటారు అది బాహుబలి ఒక లైన్ చెప్తాడు కదా, త్రిశూల So we are moving in that way. Trisula Vyuham. So we are moving with in the tent of the Rendo thing. We are moving with higher influenced Indians. And third thing, the high level politics. So ekkadi nunchi edi vastadani cheppesi ఏ రోజులకి సమ్మె నుంచి వెనక్కి వెళ్ళకపోతే కాంగ్రెస్ ఉన్నారా? వచ్చాయా ఆస్తి పత్రాలు అందరికీ? అందరికి వచ్చినాయి సార్. గిఫ్ట్ వచ్చిందా? తిరిగిచ్చేయండి. చెల్లించాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ ని వెంటనే 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 చెల్లించాలి. బాండ్ అంటే భయపెట్టడం కాదు. 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 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సిహెచ్ఓలను 6 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సిహెచ్ఓలను 23% హైక్ ను వెంటనే 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 ఇంక్రిమెంట్ పాలసీని 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 ఈపీఎఫ్ఓను 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 ఫారెస్ట్ నుండి సిహెచ్ఓలకు ఫారెస్ట్ నుండి సిహెచ్ఓలకు ఫారెస్ట్ నుండి సిహెచ్ఓలకు ఫారెస్ట్ నుండి సిహెచ్ఓలకు ఫారెస్ట్ నుండి Justice! 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 సిహెచ్ఓల ఐక్యత! వర్ధిల్లాలి! సిహెచ్ఓల ఐక్యత! వర్ధిల్లాలి! సిహెచ్ఓల ఐక్యత! వర్ధిల్లాలి! సిహెచ్ఓల ఐక్యత! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి! గుర్తించాలి! గుర్తించాలి! సిహెచ్ఓలను గుర్తించాలి! గుర్తించాలి! గుర్తించాలి!
నా పేరు హారిక. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తాను. మా న్యాయపరమైన డిమాండ్స్ అనేది మేము 20 రోజులుగా చెప్తానే ఉన్నామని, అయినా కానీ గవర్నమెంట్ ఇచ్చే ఎటువంటి స్పందన లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. మేము న్యాయపరమైన హక్కులు అడుగుతా అంటే ఏదో ఒక విధంగా మాకు ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ ఏదో ఒకటి పెట్టి 5,000 రూపాయలు కోత పెట్టే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. 20 రోజుల నుంచి మేము రోడ్ ఎక్కి ఉన్నామండి. సెంటర్స్ క్లోజ్ చేస్తున్నాం, సర్వీసెస్ ఆఫ్ చేస్తున్నాము. ప్రజలు మా కోసం ఎదురు చూస్తా ఉంటారు సార్ గ్రామీణ ప్రాంతాల్లో. ఇది మేము చెప్పడం టూ మచ్ గా అనిపించినా గానీ నిజమైతే ఇదే. ఇప్పుడు 20 రోజుల నుంచి ఉన్నాము. బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కి నెల మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాము. వాళ్ళకి టాబ్లెట్స్ అయిపోయి ఉంటాయి. మీ టాబ్లెట్స్ అయిపోతే సెంటర్ దగ్గరికి రావడము, వచ్చి కూర్చోవడము, మేడం కోసం కాసేపు వెయిట్ చేయడం, మేడం రాకపోతే వెనక్కి వెళ్ళిపోవడం, ఇదే తెలుసు సార్ వాళ్ళకి. ఒకవేళ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మేము లేకపోతే అదర్ పిహెచ్సి కానీ లేకపోతే సిహెచ్సి కానీ వెళ్లి మెడిసిన్ తెచ్చుకోవాలనే ఆలోచన కూడా రాదు సార్ వాళ్ళకి. పాపం అమాయకులు వాళ్ళ సంరక్షణ కోసమే, వారి యొక్క ఆరోగ్య సంరక్షణ కోసమే ఒక సిహెచ్ఓలని మమ్మల్ని గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మమ్మల్ని నియమించడం జరిగింది. ఈ రోజు మా హక్కుల సాధనకై మేము రోడ్ ఎక్కి ఉన్నాము. దయచేసి మా హక్కులని మీరు గమనించి మా డిమాండ్స్ ని తీర్చి మమ్మల్ని మా ప్రజలకు చేరువ చేయండి సార్. వాళ్ళకి మేము రోజు కనిపిస్తాం సార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి మేము రోజు కనిపిస్తాం. వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాం. మేము వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మా దగ్గరకు వస్తారు, లేదంటే వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ విధమైన ర్యాపో, ఈ విధమైన బాండింగ్ మాకు ప్రజలతో ఉంది సార్. వాళ్ళు వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఈ రోజు కాకపోతే మేడం రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది అని వెయిట్ చేస్తుంటారు సార్ వాళ్ళు. మేము ఈ విధంగా రోడ్డు ఎక్కి నిరసన చేయడం మాకు మంచిది కాదు. ఆరోగ్యపరంగా ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామీణ గిరిజన ప్రజలకు కూడా మంచిది కాదు. దయచేసి మా హక్కుల సాధనగా మేము చేస్తున్న పోరాటంలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. भारत माता के भारत माता के भारत माता के भारत माता के वंदे 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 भारत माता के जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, वंदे वंदे वंदे. చెల్లించాలి 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 చెల్లించాలి. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధమే.